ఈరోజు మే 22, 2020 సాకార మహావాక్యాలను విందాము. ఈరోజు మురళిలో పదే పదే బాబా స్వయాన్ని ఆత్మ అనుకోండి అని చెప్పడం జరిగింది. ఆత్మ అనుకోవడము, ఆత్మాభిమాని స్థితిలో ఉండడము, ఆత్మాభిమాని స్థితిలో ఉన్న తర్వాత ఎటువంటి ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ మన వ్యవహారంలో ఎంత దివ్యత అనేది వస్తుంది, మన మాటలు ఎంత మధురంగా అవుతాయి, ఇవన్నీ విషయాలను అర్థం చేయించారు. ఆత్మ అనే విషయము ఎంత ఇంపార్టెంట్, ఈ అభ్యాసం ఎంతగా అవసరము, ఇది అర్థం చేయించడానికి బాబా ఈరోజు మురళిలో 40 సార్లు ఆత్మ అనే పదాన్ని వాడారు. 40 సార్లు అంటే మనం అర్థం చేసుకోవాలి, అనుక్షణం అడుగడుగున శ్వాసలో ఆత్మాభిమాని స్థితి అనేది ఎంత ప్రాక్టీస్ చేసే అవసరం ఉంది. ఈ స్థితి ప్రాక్టీస్ పిల్లలు ఎందుకు తక్కువ చేస్తూ ఉంటారంటే, వేరే వాళ్లకు జ్ఞానం చెప్పడంలోనే సంతోషపడుతూ ఉంటారు. జ్ఞానం చెప్పడము, సేవ చేయడము, ఇవన్నిట్లో సంతోషపడుతూ ఉంటారు. ఇంకా అక్కడే ఆ సంతోషం కారణంగా ఓ విధంగా పురుషార్థంలో కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. తీవ్రత ఏదైతే ఉండాలో పురుషార్థంలో, ఆ తీవ్రత అనేది, ఆ తపన అనేది పురుషార్థంలో తగ్గిపోతుంది. కానీ బాబా అన్నారు, జ్ఞానం చెప్పడం చాలా సహజము, జ్ఞానము ఎవరైనా చెప్పొచ్చు. యోగం లేకుండా ఇంకా జ్ఞానం మనం చెప్తే దానిని బాబా పండిత్ అనే పదవి ఇచ్చాడు. పండితులు ఎలాగైతే అన్నీ ఇది చేయాలి, అది చేయాలి, ధారణ యొక్క విషయాలు చెప్తారు, వినేవాళ్ళు ధారణ చేస్తారు, కానీ వారు ధారణ చేయరు. అందుకోసం ఆ టైటిల్ ఇస్తాడు. ఎవరికి? పండిత్ అని టైటిల్ ఇస్తారు బాబా. ఎవరైతే ఊరికి జ్ఞానం చెప్తారు కానీ ధారణలో చాలా తక్కువ ఉంటారు. మనకు ముఖ్యమైన ధారణ బాబా స్మృతి, అమృతవేళ లేసి కూడా స్మృతి చేయడము, ఏకాంతంలో కూర్చొని స్మృతి చేయడము. అయితే ఈ విషయంపై బాబా ఈరోజు మురళిలో ఎన్నోసార్లు ఆత్మాభిమాని స్థితి గురించి చెప్పడం జరిగింది. సారం చదువుతా. मीठे बच्चे एकांत में बैठ अपने साथ बातें करो, हम अविनाशी आत्मा है. మధురమైన పిల్లలు ఏకాంతంలో కూర్చోండి, ఇంకా మీతో మీరే మాట్లాడండి. ఏ మాటలు మాట్లాడాలి? నేను ఆత్మను అని, అవినాశీ ఆత్మను అని. బాప్ సే సున్తే హై, యహ ప్రాక్టీస్ కరో. నేను అవినాశీ ఆత్మ, శివబాబు నుంచి జ్ఞానం వింటున్నా, ఈ ప్రాక్టీస్ అనేది చెయ్యండి. అంటే అవినాశీ ఆత్మను అనే విషయాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రశ్న కూడా దీనితో కనెక్టెడే ఉంది. जो बच्चे याद में अलबेले हैं उनके मुख से कौन से बोल निकलते हैं. ఏ పిల్లలైతే స్మృతి పట్ల నిర్లక్ష్యంగా ఉంటారో ఆ పిల్లలు ఏ విధమైన మాటలు మాట్లాడతారు అంటే, స్మృతి విషయం వస్తే చాలా నిర్లక్ష్యం. ఆ పిల్లల మాటలు ఎలాగుంటాయి అవి బాబా చెప్తున్నారు. वे कहते हैं हम शिव बाबा के बच्चे है ही है, याद में ही है. వాళ్ళ మాటలు ఎలాగుంటాయి? మేమైతే శివబాబా పిల్లలం కదా, మేము శివబాబాకి అయిపోయినాము అంటే బాబా స్మృతిలో ఎల్లప్పుడూ ఉన్నామని. లేకిన్ బాబా कहते ये सब गपोड़े है. అయితే బాబా అంటారు ఇవన్నీ ఉట్టి మాటలు. శివబాబా స్మృతిలో ఉండాలంటే ఎంత పురుషార్థం కావాలి మనకు తెలుసు కదా. కొందరు పిల్లలు మేము నిరంతరంగా బాబాను గుర్తు చేస్తూ ఉంటాము అని అలా ఉట్టి మాటలు మాట్లాడతారు. దీన్ని అల్బేలాపన్ అంటారు. అల్బేలాపన్ అంటే నిర్లక్ష్యంగా ఉండడము, స్మృతి పట్ల నిర్లక్ష్యం. इसमें तो पुरुषार्थ करना है,
బాబా అంటున్నారు దీంట్లో చాలా పురుషార్థం కావాలి ఆత్మస్థితిలో ఉండాలంటే. సవేరే ఉఠ్ అప్నే కో ఆత్మా సమజ్ బైఠ్ జానా హై, రూహ్ రిహాన్ కర్నీ హై. ఇలా స్వయాన్ని ఆత్మ అనుకోవడము ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అంటున్నారు బాబా. ఆత్మ అనుకుని మీతో మీరే మాట్లాడాలి, ఆత్మతో ఆత్మిక సంభాషణ అనేది చేయాలి. ఆత్మ హీ బాతచీత్ కర్తీ హై, అభి తుమ్ దేహీ అభిమాని బంతే హో. ఏ పని చేస్తుంటే కూడా నేను ఆత్మ చేతుల ద్వారా చేస్తున్నా, నేను ఆత్మ కాళ్ళ ద్వారా నడుస్తున్నా, కళ్ళ ద్వారా చూస్తున్నా. ప్రతి విషయంలో ఆత్మాభిమాని స్థితి అభ్యాసము చాలా అవసరం అంటున్నారు బాబా. ఈ అభ్యాసం చేస్తేనే దేహీ అభిమాని అవుతాము. దేహీ అభిమాని బచ్చే హీ యాద్ కా చార్ట్ రఖేంగే. దేహీ అభిమాని పిల్లలకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది? స్మృతి చార్టు ఎలా ఉంది, ఈ చార్టు ఎలా పెంచాలి, దీనిలో దేహీ అభిమాని పిల్లల ఇంట్రెస్ట్ ఉంటుంది. సిర్ఫ్ జ్ఞాన్ కి లబార్ నహీ లగాయేంగే. ఊరికే జ్ఞానం యొక్క మాటలు మాట్లాడరు, కానీ స్మృతి చార్ట్పై చాలా శ్రద్ధ పెడతారు. ఇలా బాబా ఆత్మాభిమాని స్థితి అభ్యాసం అనేది అవసరము అని చెప్తున్నారు. ఊరికే ఉట్టి మాటలు మాట్లాడకూడదు. నేనైతే బాబా స్మృతిలో ఉన్నాను, ఎల్లప్పుడూ బాబానే గుర్తు చేస్తూ ఉంటాము, మాకు ఇంకా వేరే పని ఏముంది, మాకు ఇంకా వేరే ఎవరు గుర్తు వస్తారు అని ఊరికే అనే మాటలు కావు అని అంటున్నారు బాబా. ఇవన్నీ పాట కూడా చెకింగ్ యొక్క పాట ఏదుంది? ముఖడా దేఖలే ప్రాణి దర్పణమే. అద్దంలో నీ ముఖము చూసుకో ప్రాణి, ఓ ప్రాణి. అంటే ఇక్కడ ఏ అద్దము? జ్ఞానం యొక్క అద్దంలో, మురళి యొక్క అద్దంలో ముఖం చూసుకోవడము అంటే స్వయాన్ని చెక్ చేసుకోవడము. ఎవరిని అంటున్నారు బాబా? ఓ ప్రాణి. ప్రాణి అంటే ప్రాణం ఉన్న వాడు, అంటే ఆత్మ ఉంటే ప్రాణం ఉంది, ఆత్మ పోతే ఇంకా ప్రాణం పోయినట్లు అంటారు కదా. అంటే ప్రాణం అంటే ఇక్కడ ఆత్మ. रूहानी बच्चों को समझाया गया है कि प्राण आत्मा को कहा जाता है. प्राण అనేది ఆత్మకు అనడం జరుగుతుంది. आत्मा ही सारा पार्ट बजाती है इस शरीर से, तो देह अभिमान निकल जाएगा. ये है मेहनत. ఏ అభ్యాసం చేసే అవసరం ఉందంటున్నారు బాబా? ఆత్మనే పాత్ర అంతా వహిస్తుంది. ఆత్మ వేరే, ఆత్మ వహించే పాత్ర వేరే. ఈ రెండు విషయాలను వేరే చేయడము దీంట్లో చాలా శ్రమ ఉందంటున్నారు బాబా. మనం ఏమవుతుంది? పాత్రలో అలా మునిగిపోతాం. పాత్రలో మునిగిపోకూడదు. ఎలాగైతే నాటకంలో కూడా యాక్టరు ఎంత మంచి పాత్ర వహిస్తే కూడా తన ఉనికిని మర్చిపోడు కదా. అలా మనం కూడా రోల్ ఏదైతే ఉందో, పాత్ర ఏదైతే ఉందో, పాత్ర ఈజ్ రోల్, అది వేరే. నేను సోల్, నేను ఆత్మను, నేను సోల్ రోల్ ప్లే చేస్తున్నా, నేను ఆత్మ ఈ పాత్రను వహిస్తున్నా. నేను ఆత్మ యజమాని. పాత్ర ఏదైనా ఉండొచ్చు, కొన్నిసార్లు పాత్ర చిన్నది కూడా ఉండొచ్చు, బీదవాళ్ళ పాత్రనే ఉండొచ్చు, గొప్పవాళ్ళ పాత్ర లేదు. కానీ ఆ పాత్ర వహించడంలో ఏ విధమైన దుఃఖం అనేది యాక్టర్కి అవ్వదు. ఎందుకంటే యాక్టర్ తెలుసు ఇది పాత్రనే. అయితే ఈ అభ్యాసం ఏదైతే ఉందో ఈ అభ్యాసంలో చాలా శ్రమ ఉందంటున్నారు బాబా. మనం లౌకికంలో ఇంట్లో ఉంటాంగా, ఇంట్లో ఏమవుతుంది? స్వయం యొక్క ఆత్మస్థితిని మర్చిపోయి పాత్ర స్థితిలో వచ్చేస్తాం. ఇంట్లో వస్తేనే, సెంటర్ నుంచి ఇంట్లో వస్తేనే ఆత్మస్థితి ఎంత ఉంటుందనేది చెక్ చేసుకునే అవసరం ఉంది. ఆత్మస్థితిలో ఉంటామా లేక వెంటనే అమ్మ అని, నాన్న అని, భర్త అని, భార్య అని, కోడలని, పిల్లలని ఈ పాత్రలో మనం ఫాస్ట్గా దిగిపోతాం. అప్పుడు బాబా చెప్పిన జ్ఞానము దాని నశ దిగిపోతుంది. అందుకోసము ఈ విషయంలో చాలా శ్రమ చేసే అవసరము. ఏది? నేను ఆత్మ సోల్, నా పాత్ర రోల్. సోల్ వేరే, రోల్ వేరే. ఈ ఏదైతే ఉందో ఈ డిఫరెన్సు దీన్ని అర్థం చేసుకొని ఇలా పాత్ర అనేది వహించడము దీనిలో చాలా శ్రమ ఉందంటున్నారు బాబా. బాబా
తమో ప్రధాన స్థితి నుంచి సతో ప్రధానంగా అవ్వాలంటే కూడా ఆత్మస్థితి ప్రాక్టీస్ చాలా అవసరం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. బాబా అన్నారు, బాప్ समझाते हैं ड्रामा अनुसार तुम जो नंबर 1 सतो प्रधान थे तुमको ही फिर सतो प्रधान बनना है. तमो प्रधान से सतो प्रधान बनने के लिए तुम्हें फिर यह अवस्था मजबूत रखनी है कि हम आत्मा हैं, आत्मा इस शरीर द्वारा बात करती है, आत्मा में ही ज्ञान है. తమో ప్రధానమైన స్థితి నుంచి సతో ప్రధానమైన స్థితి కూడా అవ్వాలంటే ఏ అవస్థ, ఏ స్థితి మజ్బూత్, చాలా స్ట్రాంగ్ కావాలి లోపల. ఏ స్థితి? నేను ఆత్మను, ఇంకా నేను ఆత్మ ఏం చేస్తున్నాను, ఈ దేహం ద్వారా మాట్లాడుతున్నా, దేహం ద్వారా పనులు చేస్తున్నా. ఈ జ్ఞానం అనేది మనసులో పెట్టుకోవడము, ధారణ చేయడము, ఇంకా అభ్యాసం చేయడము. ఇది చేస్తే తమో ప్రధానమైన ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది అని అంటున్నారు. ఇలా ఇంకా కూడా బాబా విషయాలు చెప్పారు. ఆత్మస్థితి అభ్యాసం ఎలా ఎలా మనకు సహాయం చేస్తుందని చదువుతూ పోదాం. బాబా జ్ఞానం వినిపిస్తారు మంచిగానే, కానీ స్మృతి యొక్క చార్ట్ ఎలాగుంది అనే విషయాలను స్పష్టం చేశారు. బాబా అన్నారు, జ్ఞాన్ సునానే వాలే తో బహుత్ హై परंतु याद है नहीं. अंदर में वह अंतर्मुखता रहनी चाहिए. हमको बाप की याद से पतित से पावन बनना है, सिर्फ पंडित नहीं बनना है. జ్ఞానం వినిపించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారంటున్నారు బాబా, కానీ స్మృతిలో ఉండరు. స్మృతిలో ఉండే పిల్లలు ఎలా ఉంటారు? ఏం చెప్తున్నారు బాబా? అంతర్ముఖంగా ఉంటారు. స్మృతిలో ఉండే పిల్లలు అంతర్ముఖి ఉంటారు. ఇంకా ఒక బాబాను స్మృతి చేస్తూ పతితుల నుంచి పావనంగా అవుతారు. సిర్ఫ్ పండిత్ నహీ బననా హే. అందుకోసం పిల్లలు పండిత్ ఎలాగైతే శాస్త్రాలు చెప్తారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, కథలు చెప్తారు, అవన్నీ చెప్తారు, వేరే వాళ్ళు పాటిస్తారు, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రాక్టికల్గా అది పాటించరు. ఆ విధంగా మీరు తయారవ్వకూడదు అని బాబా అంటున్నారన్నమాట. అందుకోసం జ్ఞానం వినిపించే వరకే కాదు, స్మృతి యాత్రపై శ్రద్ధ పెట్టాలి. ఆత్మ అనుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటు ఈ మహావాక్యాలు విందాం. हम आत्मा अविनाशी है, ये तो बुद्धि में याद रहना चाहिए. बहुतों का योग बिल्कुल है नहीं. देह अभिमान के कारण फिर मिस्टेक्स भी बहुत होती है. అయితే బాబా అంటున్నారు, ఆత్మ అవినాశి ఉంది, ఈ విషయం గుర్తుంచాలి. బుద్ధిలో ఎప్పుడు స్మృతి అనేది అవసరము, కానీ చాలా పిల్లలు స్మృతిలో ఉండరు. దేహాభిమానంలో వచ్చేసి ఎన్నో తప్పులు చేస్తారు పిల్లలు. తప్పులు అవ్వడానికి కారణం కూడా ఏమి? దేహాభిమానము. మూల్ బాత్ హై హీ దేహీ అభిమాని బన్నే కి. ముఖ్యమైన విషయమే దేహీ అభిమాని అవ్వడము. जिन बच्चों को सतो प्रधान बनने की लगन लगी है उनके मुख से कभी पत्थर नहीं निकलेंगे. ధారణ విషయాలు. దేహీ అభిమాని అవ్వాలి అని ఏ పిల్లలు శ్రద్ధ పెడతారో వాళ్ళ మాటలు ఎలాగుంటాయి? చాలా మధురంగా ఉంటాయి. నోటి నుంచి ఎప్పుడు కూడా కఠినమైన మాటలు, వేరే వాళ్లకు కష్టం కలిగించే మాటలు, ఇవి వారు ఎప్పుడు కూడా మాట్లాడరు. అంటే ఆత్మిక స్థితి, ఆత్మోన్నాననే అభ్యాసము, దాంతోపాటు తమో ప్రధాన స్థితి నుంచి సతో ప్రధానంగా అవ్వడము, వ్యవహారంలో మన నుంచి ఎటువంటి తప్పులు అనేటివి అవ్వకూడదు, మన మాటలు అనేటివి మధురంగా ఉండాలి. అంటే లోపల ఏ స్థితి అభ్యాసం చేస్తున్నామో ఆ స్థితి యొక్క రిజల్ట్ బయట వ్యవహారంలో ఇలా కనబడుతుందని బాబా అర్థం చేస్తున్నారు. ఈరోజు బాబా పిల్లలకు రాజ ఋషి అని టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాజ ఋషి అంటే తపస్య చేసేవాళ్ళు. మనం ఏం చేస్తున్నాము? మనం పవిత్రమైన బ్రాహ్మణ పిల్లలే, కానీ ఊరికే పవిత్రంగా ఉండడం వరకు కాదు, మనము ఆత్మస్థితి యొక్క తపస్య చేస్తున్నాము. అందుకోసం మనం రాజ ఋషులము, మనం హఠయోగి కాము. బాబా అన్నారు, जितना हो सके बस यही चिंता लगी रहे, सतो प्रधान बनना है, देह अभिमान को छोड़ देना है. तुम हो राज ऋषि. हठयोगी कभी राजयोग सिखला न सके, राजयोग बाप ही सिखलाते हैं.
హఠయోగము, హఠయోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజయోగం నేర్పించలేరు, ఒక్క బాబానే రాజయోగం నేర్పిస్తారు. అయితే ज्ञान और योग से सतयुग की स्थापना होती है। भक्ति चीज़ ही अलग है। मनुष्य फिर कह देते दुख सुख यहाँ ही है। अभी तुम बच्चों पर बड़ी రెస్పాన్సిబిలిటీ है। अपना कल्याण करने की युक्ति रचते रहो। జ్ఞానయోగం ద్వారానే సత్యుగ స్థాపన అవుతుంది. అందుకోసం పిల్లలు మీపై చాలా రెస్పాన్సిబిలిటీ ఉందంటున్నారు బాబా. అందుకోసము ఏం చేయాలి? అప్నా కళ్యాణ కర్నేకి యుక్తి రచితే రహో. స్వయం యొక్క కళ్యాణం గురించి స్వయం యొక్క కళ్యాణం కోసం ఎన్నో యుక్తులు అనేటివి రచించండి అని బాబా అంటున్నారు. ఇంకో ఆత్మస్థితిలో ఉంటే ఇంకో రిజల్ట్, ఇంకో లక్షణం ఏముంటుంది? तुमको कोई के शरीर छोड़ने का दुख नहीं होता है। शरीर छोड़कर दूसरा पार्ट बजाने गया, रोने की क्या दरकार है। हम आत्मा भाई भाई है, यह भी तुम अभी जानते हो. ఆత్మస్థితి అభ్యాసం బాగుంటే ఎవరైనా దేహం వదిలితే, మన సంబంధికులు ఎవరైనా దేహం వదిలితే కూడా మనకు తెలుసు ఆత్మ పాత్ర అనేది పూర్తిగా అయింది, ఆత్మ ఇప్పుడు ముందు యాత్రకు వెళ్ళిపోయింది. అందుకోసం మళ్ళీ బాబా అంటున్నారు ఏడ్చే విషయం ఎక్కడుంది ఇక్కడ అంటే, ఆత్మస్థితి అభ్యాసం చేసే పిల్లలు ఏ విషయంలో కూడా బాధపడరు. ఎంత పెద్ద సమస్య వస్తే కూడా, ఎవరైనా దేహం వదలడం అనేది చాలా పెద్ద సమస్య, ఆ సమస్యలో కూడా వాళ్ళు బాధపడరు, ఏడవరు అని చెప్తున్నారు బాబా. అయితే ఈ విధంగా ఈరోజు మురళిలో బాబా ఎన్నోసార్లు ఆత్మస్థితి అభ్యాసంతో ఏ లక్షణాలు కనబడతాయి అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. అయితే ఈరోజే కాదు, ఈ మురళి అయితే రోజు చదివే అవసరం ఉంది. ఎందుకంటే ఫౌండేషనే ఆత్మస్థితిలో ఉండడము. మన ఫస్ట్ లెసనే ఆత్మ, ఇంకా మన లాస్ట్ లెసన్ కూడా ఆత్మస్థితి యొక్క అభ్యాసం. అందుకోసం రోజంతా పనులు చేస్తూ, అన్ని కార్యాలు చేస్తూ, నేను ఆత్మ, నా పాత్ర, నేను ఆత్మ వేరే, నేను ఏదైతే పాత్ర నిర్వహిస్తున్నానో అది వేరే, నేను తమో ప్రధానమైన స్థితి నుంచి సతో ప్రధానంగా అవ్వాలి అని, ఇంకా ఎటువంటి ఉట్టి మాటలు మాట్లాడకూడదంటారు బాబా. ఎందుకంటే దీంట్లో చాలా శ్రమ ఉంది. ఒక మురళి అంతా 40 సార్లు బాబా ఆత్మ అనే పదం వాడుతూ ఇంత చెప్పడం జరిగిందంటే మనం ఎంత అభ్యాసం చేసే అవసరం ఉంది. అయితే ఈ రోజంతా ఇంకా ముందు కూడా ఆత్మస్థితి యొక్క అభ్యాసాన్ని చేస్తూ ఉందాము. ఓం శాంతి.